హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. ఇది చాలా క్విక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, అలాగే చాలా టేస్ట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు అండి. మాకైతే చాలా బాగా నచ్చింది, త్వరగా అయిపోయిద్ది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, మరమరాలను ఒక బౌల్లో తీసుకొని వాటర్ తోటి బాగా మునగాలండి. మరమరాలు మునిగితే అప్పుడు మనకి మంచిగా మెత్తగా వస్తాయి. అప్పుడు పిండి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ అండి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 4-5 పిల్లల కోసం కాబట్టి నేను తక్కువ యాడ్ చేశాను. వాటర్ సరిపోలేదు మరమరాల్లో, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఫుల్గా వాటర్ తోటి మునిగాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మరమరాలు. ఇదిగోండి, టమోటా కూడా యాడ్ చేశాను. మీరు పెద్దవాళ్ళ కోసం చేసుకునే పని అయితే 2 టమోటా, 2 ఆనియన్స్, ఒక 5-6 చిల్లీస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లల కోసం కాబట్టి నేను తక్కువ అనేది యాడ్ చేశాను. ఇదిగోండి, కొంచెం అంత సాల్ట్ వేస్తే టమోటా ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా నీట్గా, చాలా టేస్ట్గా వస్తుంది, త్వరగా అయిపోయిద్ది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ, అలాగే బ్యాచిలర్స్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా పిండి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎక్కువసేపు పెట్టొద్దండి, ఒక జస్ట్ 1 మినిట్, 1.5 మినిట్ చాలండి. మనము అది ఫ్రై చేసుకునేలోపు ఇవి బాగా రెడీ అయిపోతాయి మెత్తగా. ఇదిగోండి, వాటర్ అనేది లేకుండా బాగా వాటర్ని అంతా ఒత్తేసి మనము ఈ మరమరాలని పక్కన తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మరమరాలని ఈ టమోటా ఆనియన్ గుజ్జులో మనం ఇప్పుడు యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవడమేను. నీట్గా చాలా బాగుంటుందండి, త్వరగా అయిపోయిద్ది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లల కోసం కాబట్టి నేను ఎక్కువ మసాలా అనేది, అంటే టమోటా ఆనియన్ అనేది ఎక్కువ యాడ్ చేయలేదు, కానీ స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది. దీనికి మిరపకాయ బజ్జీ కాంబినేషను, ఆలూ బజ్జీ, అలాగే ఆనియన్ పకోడా చాలా బెస్ట్ కాంబినేషను. సూపర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి ఇది. ఈ వర్షాకాలంలో అలాగే మనకి చలికాలంలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఫైనల్గా మనం అంత కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను పిల్లలు తినరని కొత్తిమీర అనేది యాడ్ చేయలేదండి, మీరు యాడ్ చేసుకోండి. ఇంకా అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. చాలా బాగుంటుంది, సూపర్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.